హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఇందాకటి వరకు చూసాము. అప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఈరోజు అరెస్ట్ చేసిన అనంతరం హైకోర్టులో బెయిల్ పిటిషన్కి వెళ్ళడం, ఆ క్వాష్ పిటిషనే వేసుకోవడం, అసలు ఈ అరెస్ట్ చెల్లదంటూ కూడా ఆ తర్వాత వాళ్ళు లోయర్ కోర్టుకి వెళ్ళాలి అని చూసుకోవడం, ఇప్పటికే అరెస్ట్ అయిపోయినటువంటి క్రమంలో మరి కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ విధించడం అయితే జరిగింది. ఇంతకుముందు వీడియోలో మనం అప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ చూసుకున్నాము. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే రిమాండ్ విధించారు. 14 రోజులు రిమాండ్. చెంచల్ కూడా జైలుకి అల్లు అర్జున్ తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కోర్టు అయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టు అయిపోయిన అనంతరం నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి నేరుగా చెంచల్ కూడా జైలుకే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అసలు 14 రోజుల రిమాండ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అసలు ఏ సెక్షన్ల మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది, ఆ సెక్షన్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, 14 రోజులు రిమాండ్ విధించడానికి ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, అసలు ఈ అంశాలకు సంబంధించి హనుమత్ ప్రసాద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. 14 రోజులు రిమాండ్ అయితే విధించింది నాంపల్లి సెషన్స్ కోర్టు. సో అసలు ఏంటి అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ ఇవ్వడానికి గల కేసుకున్నటువంటి సాన్సిటీ ఏంటి, అసలు ఎటువంటి సెక్షన్స్లతో కేసు వేయడం జరిగింది, ఏం చెప్తారు సార్? ఇది కామన్ ప్రొసీజర్ అండి. ఏంటంటే కోర్టుకి ఎవరిని పెట్టినా నాన్ బెయిలబుల్ కేసు కింద కానీ దేని పెట్టినా కామన్ గా ప్రతి వాడికి కూడా 14 రోజుల రిమాండ్ అనేది కామన్ గా ఉంటది. ఓకే, అంటే 14 రోజుల రిమాండ్ ప్రతి కేసులో కూడా 14 రోజుల రిమాండ్ అని ఉంటుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా ఏం చేయాలి, రిమాండ్ అంటే 14 రోజులు, 14 రోజులు. ఈ లోపల ఏమైనా బెయిల్కి వెళ్ళొచ్చు. ఓకే, ఆ తర్వాత సంగతి. మళ్ళీ సెకండ్ది, మీరు హైకోర్టుకి వెళ్ళారు కదా, దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బెయిల్ కి హైకోర్టుకి వెళ్ళడానికి లేదు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏ కోర్టు అయితే రిమాండ్ కి ఇచ్చిందో అదే కోర్టులో వీళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి. వీళ్ళు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ మూవ్ చేస్తారు, ఇప్పటికే మూవ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే రిమాండ్ కి ఇచ్చారో కోర్టులో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ బెయిల్ పడకూడదు. లోయర్ కోర్టులో రిమాండ్ ఇవ్వగానే బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసుకునేటువంటిది ఏంటంటే, ఈయన కేసులో ఒక నాన్ బెయిలబుల్ కేసు ఉంది, 105 సెక్షన్ 105 అనేది. ఈ 105 కింద నాన్ బెయిలబుల్ కేసు కింద కానీ వేస్తే ఈ నాన్ బెయిలబుల్ కేసులో అదర్ సైడ్ గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఎవరైతే గవర్నమెంట్ తరఫున పోలీసుల తరఫున వాదిస్తున్నారో వాళ్ళకు నోటీస్ కాన్ఫర్ చేయాలి. మేము బెయిల్ పెట్టుకుని ఉంటే మీకు ఏమైనా అభ్యంతరం లేదని చెప్పండి అని వీళ్ళు అడుగుతున్నారు, జడ్జి గారు ఇస్తారు. అదర్ సైడ్ నోటీస్, వీళ్ళు బెయిల్ అడుగుతున్నారు, ఇవ్వచ్చు ఇవ్వకూడదని. ఇప్పుడు ఇచ్చారు నోటీస్, అదర్ సైడ్ ఇవ్వాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన ఏం చేస్తాడు, సోమవారం చెప్తాడు, సోమవారం ఇస్తాడు. సోమవారం ఇచ్చాక దాని మీద కౌంటర్, దాని మీద ఆర్గ్యుమెంట్. ఇది ఇక్కడ అయ్యాక ఒకవేళ ఇక్కడ బెయిల్ డిస్మిస్ అయితే నాన్ బెయిలబుల్ కేసులో ఎప్పుడైతే రిమాండ్ కేసారో నాన్ బెయిలబుల్ కేసులో ఫస్ట్ టైమే బెయిల్ ఇచ్చారు. ఒకటో బెయిల్ రిజెక్ట్ అవుతుంది, రెండో బెయిల్ ఇవ్వచ్చు. ఈ లోపల కాకపోతే వీళ్ళు క్వాష్ కి వెళ్ళొచ్చు. ఇవాళ వెళ్ళింది ఏంటంటే ఎఫ్ఐఆర్ పెట్టారు, క్వాష్ చేయండి అని. క్వాష్ ఏంటంటే హైకోర్టుకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఓన్లీ హైకోర్టుకి మాత్రమే పవర్ ఉంటుంది. 482 కింద మొత్తం ఏంటంటే క్వాష్ పిటిషన్ పడేశారు. క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ రాంగ్, ఈ సెక్షన్స్ కి దానికి సంబంధం లేదు, పెట్టిన కేసుకి ఇది వర్తించదు క్వాష్ అనేసి. ఈ లేడీ ఏంటంటే బాగా లేట్ గా వేసారు. వాళ్ళ పొద్దున కోర్టు అంది, మీరు ఇది లిస్టింగ్ లోకి నిన్నే రావాలి, నిన్న వస్తే వాళ్ళు మార్నింగ్ చేద్దరు. కానీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేదు, 4:30 చేద్దాం ఉంది. గవర్నమెంట్ కూడా అబ్జెక్షన్ పెట్టింది. అందులో కూడా గవర్నమెంట్ కి అవకాశం ఇస్తుంది కదా. కోర్టు పడేసిందంటే ఏకఛత్రాధిపత్యంగా అవతలోడు తినేసి నువ్వే రైట్, అవతలోడితో సంబంధం లేదంత కదా. ఎవరైతే ఇన్స్టిట్యూషన్ ఉందో, గవర్నమెంట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో, ఎవరైతే పోలీసుల తరఫున కేసు పడేశారో, బాబు వీళ్ళు ఇలా పడేసారు మీరేమంటారు అని అడుగుతారు. ఇవన్నీ చెప్పుకునేటప్పుడు వెళ్ళలేదని 3-4 రోజులు పడుతుంది. జనరల్ గా నా లెక్క ప్రకారం గ్యారంటీగా వారం రోజులు గ్యారంటీ. ఫస్ట్ బెయిల్ అలాగే డిస్మిస్ అవుతుంది. ఒకవేళ హైకోర్టులో కానీ క్వాష్ కొట్టేస్తే, ఎఫ్ఐఆర్ కానీ క్వాష్ చేస్తే అప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. అంటే ఎఫ్ఐఆర్ క్వాష్ చేస్తే కేసే లేదు, క్వాష్ చేయదు అంత గమ్ముని. ఎందుకంటే క్వాష్ ఎఫ్ఐఆర్ కొట్టేసింది అనుకోండి, లోయర్ కోర్టులో కేసే ఉంటది, అంతే కదా, కేసు ఉండదు కదా. ఎక్కడా జరగలేదు, ఎవరి కేసుల్లో జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి కేసులోనే క్వాష్ చేయలేదు, బెయిల్స్ ఏమైనా ఇచ్చారు తప్ప ఇది లేదు. అందువల్ల ఇచ్చేసారు. అయితే ఇక్కడ క్వాష్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో రోజున క్వాష్ చేస్తారు, రేపు సోమవారం చేసేస్తారని అంటుంది. కానీ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటి,
118 పెట్టారు, 118(2) అని. అది 1 or 2 years జైల్లో పడేది. అది పెద్ద సమస్య కాదు. దానికి ఏంటంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేచ్చు. అందులో ఏంటంటే గ్రీవియస్ అట్ అనమాట, వెపన్స్ అవి పట్టుకుని వాళ్ళకి గాయాలు కలిగేలాగా అవి చేసినందుకు అందులో ఇతనికి సంబంధం ఏముంటది. రెండోది 105 కింద పెట్టారు. అంటే ఒక నాన్ బెయిలబుల్ రావాలి కాబట్టి, అంటే కొంతకాలం జైల్లో ఉండాలి కాబట్టి. ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఒక రకమైన ఇతని మీద ఒక పథకం ప్రకారం లోపల పంపించారు అన్నది. మామూలుగా కేసులు పెడితే వెంటనే స్టేషన్ బెయిల్ ఇస్తారు, కోర్టు కూడా బెయిల్ ఇచ్చేస్తుంది వెంటనే. నాన్ బెయిలబుల్ పెడితేనే ఉండొచ్చు. ఆ సెక్షన్ పడపోయినా సరే 105 కింద కేసు కట్టారు. మీరు సెక్షన్ 105 అని కొట్టండి ఇందులో నెట్ లో. సెక్షన్ 105 BNS, పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్. ఇది ఇందులో ఏముందండి, ఇందులో చేయడానికి ఏముంది అందులో? దాన్ని తీసుకుని 105 కింద పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు, కానీ ఆ మర్డర్ చేసుకునే విధంగా ప్రేరేపించినందుకు దోషపూరిత చర్య కింద పెట్టారు. అందులో ఇతనికి ఏంటి పాత్ర? ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఈ సెక్షన్ ఏంటంటే పనిష్మెంట్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది ప్రూవ్ అవుతాయి. ఇతను ప్రేరేపిస్తే వాళ్ళ మరణానికి ఆ రకంగా చేసుకుని అసలు దీనికి దానికి సంబంధమే లేదు, ఏదో పెట్టేశారు అంతే. అందువల్ల ఖచ్చితంగా క్వాష్ అవుతుంది. The BNS Act replaced the Indian Penal Code IPC section 18G60. It has 358 sections in 20 chapters. ఇది తీయండి, ఇదే తీస్తే ఇది తీస్తే అది IPC రీప్లేస్ అయింది కదా. ఇది whoever commits culpable homicide not amounting to murder shall be punished with imprisonment for life or imprisonment either description for a term of which shall not be less than 5 years but which may extend to 10 years. అంటే ఈ కల్పబుల్ హోమిసైడ్ చేసినందుకు పనిష్మెంట్ అన్నమాట ఇది. అందువల్ల ఇట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అతనికి డెత్ కాజ్ అయ్యేలాగా ఇతను ప్రేరణ, ఇతని హస్తం ఉందనే విధానంలో పెట్టారు. ఈ సెక్షన్ చెల్లదు, అది నిలబడదు కూడా. అయినప్పటికీ కూడా అత్యుత్సాహం చూపెట్టి పోలీసులు కేవలం కక్షపూరిత రాజకీయ సంబంధమైన కక్షపూరితమైనటువంటి ఉద్దేశాలతో పెట్టినటువంటి కేసు అంటారా? ఇప్పుడు ఎందుకు ఎలాగ అనుకోవాలంటే అతను ఇప్పుడు వీళ్ళు చెప్పిన సెక్షన్ లో ఏమీ అతను పడలేదు, అతని పాత్ర ఏమీ లేదు. వాళ్ళు చనిపోవడం వెనక అతని పాత్ర లేదు. ఏదో క్రియేట్ చేసి మసిపూసి మారేడుకాయ చేసి పెట్టారు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు అంత అవసరం ఏముంది? గతంలో దీనికి సంబంధించే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు సార్. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు ఇవేనంటే అతను కొంప ముంచినవి. దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అంటే అతను ఎవరు క్యాండిడేట్? జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్. ఇప్పుడు ఇలా జరిగిన ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు పెట్టారా? ఆ అబ్బాయి చనిపోయినప్పుడు పెట్టారా? ఇంకోటి జరిగింది, మోహన్ బాబు గారు ఇంట్లో గొడవ అయింది పెట్టారా? ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఈయన తాలూకు క్యాండిడేట్. ప్రభుత్వం అసహనంతో ఉందన్నాను కదా. ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదన్నా, నీకు సంబంధం ఉంది కాబట్టి ఈయన కామెంట్ చేసాడు, అన్నిటికీ కామెంట్ చేస్తాడా అని అడగచ్చు. సో ఇవి ఏంటంటే ఇంటెన్షనల్ గా చేసిందని మీకు అర్థమైంది. ప్రభుత్వం అసహనంలో ఉంది. అతను వీళ్ళ తాలూకు క్యాండిడేట్ క్యాంపెయినింగ్ వెళ్ళాడు. క్యాంపెయినింగ్ కూడా కాదు, అతను ఎప్పుడైనా సపోర్ట్ చేస్తుంటాడు, నాకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు అన్నట్టుగానే కదా ఇండైరెక్ట్ గా. దానికి వాళ్ళు కౌంటర్స్ ఎలాగ ఇచ్చారు? మనోడు అయితే పర్లేదు, పగోడైనా పర్లేదు, కానీ మనోడు ఇలా చేస్తే ఒప్పుకో అనేసి వాళ్ళు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గ్లెడ్జిని పెంచుకున్నాయి. మాకు ఎదురు తిరిగితే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది చేసి చూపెట్టారు. లేకపోతే లేని కేసు క్రియేట్ చేసి శుక్రవారం నాడు అరెస్టులు చేసి అంటే చాలా మంది అరెస్టులు అవ్వాలండి. నిజంగా ఇందా కేఏ పాల్ గారు అన్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో ఎన్ని జరిగాయి రాలేదా? ఇందా కేటీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి హైడ్రా కేసుల్లో కొంతమంది చనిపోయారు, సూసైడ్ చేసిన వాళ్ళు. డైరెక్ట్ గా వాళ్ళకి వర్తిస్తుంది 105. అధికారిని వాటిని చేయాలి కదా.
గవర్నమెంట్ మీద కేసు పెట్టాలి కదా. ఇవేమి లేవంటే నచ్చితే మనం రేవంత్ రెడ్డి గారు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్నారు కానీ ఆయన మీడియా అంతా వెంటబడి అడిగితే కూడా ఏమి మాట్లాడకుండా ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది పాత డైలాగ్ అండి. ఇప్పుడు ఎవరినైనా రాజకీయ నాయకుని కల్పితాలు చేసి చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు వాళ్ళ వరకు వస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇంకో రకంగా చేశారు. ఓకే, అంటే మనం చేస్తే సంసారం, ఎదుటోటి చేస్తే వ్యభిచారం అన్న పరిస్థితిలో ఉంటది. ఈ డైలాగులు ఎన్నిసార్లు వెళ్ళలేదు. ప్రతి సినిమాల్లో కూడా ప్రతి చట్టం తన పని చేసుకుపోతుంది. చట్టం ఏంటంటే చట్టాన్ని ఏంటంటే గ్రిప్ లో పెట్టుకుని, చట్టాన్ని చేతిలో పెట్టుకుని. రేవంత్ రెడ్డి గారిని మీడియా మొత్తం వెంటబడింది ఆయన అరెస్ట్ మీద స్పందించమని. బట్ ఆయన నవ్వుతూ సైలెంట్ గా మీడియాని అవాయిడ్ చేసి కారెక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దీనికి కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఆయనకు కూడా ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మేము అన్ని బాగానే చేసాం కదా అని ఓ పుష్ప ఈవెంట్ లో కూడా అందరి పేర్లు చదివాడు కానీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఏం తెలపలేదు ఆయన. అది కూడా కారణం కావచ్చు కదా. ఇప్పుడు బహుశా నేను చంద్రబాబు నాయుడు గారికి మా కొంచెం అభిప్రాయ భేద దగ్గరగా ఉంటాయి కదా. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోండి, అభిప్రాయాల దగ్గర ఆయన దృష్టిలో పెట్టుకుని నాకు కానీ కృతజ్ఞతలు చెప్పలేదా, ఏవో రకరకాలు ఉంటాయి కదా. ఆ బేస్ మీద ఆయన ఉండొచ్చు. ఓకే, సో ఏదేమైనా అరెస్ట్ సక్రమం కాదు, కేసు నిలబడదు. అయితే ప్రస్తుతానికి మటుకు 1 వీక్ పాటు ఉండవలసిన పరిస్థితి ఉంది. ఓకే, సో సెక్షన్లు అంత బలంగా ఉన్నాయి ఆయన మీద పెట్టిన సెక్షన్లు. ఆయనకి వర్తించకపోయినా కూడా పెట్టిన సెక్షన్లు మాత్రం అంత బలంగా ఉన్నాయి. ఇంకా ఉందండి. ఇంకా ఇబ్బంది తీర్చుకోవాలంటే ఈయనకి 40 రోజుల వరకు కూడా బెయిల్ రాకుండా చేయగలరు. ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ లో భారతీయ న్యాయ సంహిత అంటే పాత చట్ట ప్రకారం పెడితే లేదు. ఇప్పుడు పాత చట్ట ప్రకారం ఏంటంటే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటా ఉన్నారు అనుకోండి, విచారిస్తా అంటే ఫస్ట్ రిమాండ్ లో ఉన్న 14 రోజుల లోపలనే కస్టడీలోకి తీసుకోవాలి పోలీసులు. 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఇస్తారు. ఇప్పుడు అలా కాదు, 60 రోజుల్లో ఎప్పుడైనా కస్టడీలో తీసుకోవచ్చు. మేము కస్టడీలో తీసుకోవాలని చెప్పి ఓ 14 రోజులు పైకి పడేసారు అనుకోండి పిటిషన్, మరి కస్టడీలో ఉన్నప్పుడు బెయిల్ ఎలాగిస్తారు? అలా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలంటే ఇన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టచ్చు కొత్త చట్టాల ప్రకారం. ఎందుకంటే అత్యంత ఇప్పుడు ఇవి జనరల్ గా జడ్జీల కంటే కూడా ఎక్కువ పోలీసులకే పవర్ ఇచ్చింది. అడుగు జడ్జెస్ కి ఏ రకమైన జడ్జెస్ కంటే ఎక్కువ పవర్. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్లు కూడా, ఎంఆర్ఓలు కూడా, ఆర్డీఓలు కూడా రిమాండ్ కేసు ఇచ్చారు. ఇదివరకు ఎవరైతే ఎవరు రిమాండ్ కేయాలంటే జడ్జీలే. ఇప్పుడు ఏ విలేజ్ లోనే పట్టుకుంటారు, మాకు తీసుకురాని టైం లేదని అక్కడ ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర పెడతారు. ఆర్డీఓ రిమాండ్ అని వేస్తాడు. రిమాండ్ అని వేసాక రిమాండ్ వరకు ఇవ్వడం వరకు వెళ్ళదు, బెయిల్ ఇవ్వడానికి వాళ్ళకి లేదు. బెయిల్ ఏమో మేము వెళ్ళి కోర్టులో పడేస్తాం. కోర్టులో పడేగానే కోర్టు ఏముంటది, నేను రిమాండ్కి ఇచ్చానా, నేను రిమాండ్కి ఇవ్వలేదు కదా, నేను రిమాండ్కి ఇవ్వనప్పుడు నేను బెయిల్ ఎలా వేస్తానంటది. అలాంటి సందర్భాల్లో హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే ఎంత ప్రయాస అయిపోతుంది. కొత్త చట్టాల్లో కొంచెం దారుణంగా ఉంది. పోలీసులకి ఎక్కువ పొజిషన్ కల్పించారు పాత్ర, వాళ్ళే మ్యాజిస్ట్రేట్స్ కూడా. ఓకే, సో ఫైనల్లీ 1 వీక్ అయితే అల్లు అర్జున్ గారు మాక్సిమం 1 వీక్ వరకు జైల్లోనే ఉండేటువంటి పరిస్థితే కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. ఎక్కడంటే లోయర్ కోర్టులో బెయిల్ వెంటనే రాదు. ఈ రిమాండ్ ఇచ్చిన కోర్టులో బెయిల్ ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ క్యాష్ పిటిషన్ కానీ త్వరగా చేసి వాళ్ళు చేస్తే రిలీజ్ అవ్వచ్చు. కానీ ఏదైనా గ్యారంటీగా సోమవారం దాడుతుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, వారం రోజులు గ్యారంటీ లెక్క ప్రకారం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. చెంచల్గూడ జైలుకి తరలించడం అయితే జరుగుతుంది. చెంచల్గూడ జైలు దగ్గర ప్రస్తుత పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాము. అక్కడ అందరినీ ట్రాఫిక్ క్లియర్ చేయడం కావచ్చు, ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అనేక మంది జైలు దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. అయితే హనుమత్ ప్రసాద్ గారు ఇస్తున్నటువంటి వివరణ లేదు ఆయన విశ్లేషణ ఏంటి అంటే, ఎటువంటి కేసులో ఎటువంటి ఇది లేకపోయినా కూడా కొత్తగా వచ్చినటువంటి చట్టాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితులను బట్టి చూస్తే దాదాపుగా 1 వీక్ వరకు అల్లు అర్జున్ గారు చెంచల్గూడ జైలుకి పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇది అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఇస్తున్నటువంటి వివరణ. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. మరి ఇన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చే ప్రయత్నం చేస్తాము. చూస్తూనే ఉండండి మేరా మీడియా.